హ్యాపీ మదర్స్ డే అండి అందరికీ. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ చాలా రోజుల తర్వాత ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా. ఎందుకంటే జత్విక్ హైదరాబాద్ వెళ్ళాడు, వంశిక ఒకటే ఉంది నా దగ్గర ఈ పూట. అది వంశిక కోసం దిబ్బరొట్టె వేసాను, నేనేమో ఉప్మా చేసుకున్నాను. క్యారెట్, ఆనియన్స్ పల్సెస్ వేసి ఓన్లీ సింపుల్గా గోధుమ రవ్వ ఉప్మాతో బ్రేక్ఫాస్ట్ పూర్తి చేశాను నేను. సరే మదర్స్ డే కదా ఈరోజు, సరే అని కొంచెం చిన్న లిటిల్ కేక్, అంటే మేము డెకరేషన్లు ఏమి చేయనండి, మామూలుగానే సింపుల్గా బెల్లంతో చేశాను. కాకపోతే ఈరోజు అది ఉప్మా ఈ రకంగా పోపు అది వేగిన తర్వాత, ఉల్లిపాయలు క్యారెట్ వేగిన తర్వాత వాటర్ పోసి రవ్వ వేసి ఈ రకంగా ఉప్మా పూర్తి చేశాను అనమాట. అది తర్వాత పక్కనే మా జెస్సీకి దిబ్బరొట్టె కూడా వేసేసాను. అది ఇప్పుడు కొంచెం ఫ్రిడ్జ్లో వెన్న ఉంటే తీసి ఒక ఎగ్ కొట్టేసి దాంట్లో బేటర్తో ఇలా తిప్పేసేసి మల్టీగ్రెయిన్ ఆటాతో ఈరోజు కేక్ లాగా చేశాను అనమాట. అది దిబ్బరొట్టె అనుకోండి, ఏదైనా కేక్ లాగానే బాగానే స్పాంజ్ లాగానే వచ్చింది. ఇలా వెన్న తీసేసి ఒక ఎగ్ వేసి బెల్లం వేసానండి. బెల్లం సోడా ఉప్పు వేసి ఇలా బీట్ చేసి తర్వాత మల్టీగ్రెయిన్ ఆట ఒక బౌల్, ఒక చిన్న గాజు గిన్నెతో ఒకటిన్నర వేసాను. వేసి పూర్తిగా కలిపిన తర్వాత మొన్న జత్విక్ ఉంటే జత్విక్ కలిపాడు, ఈరోజు నేనే కలపాల్సి వస్తుంది. వయసుగా ఇంకా నిద్ర లేకపోలేదన్నమాట. అది సరే ఇలా కలిపి పూర్తిగా బాగా కలిపిన తర్వాత అది ఒకే ఫోల్డ్లో తిప్పాలండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో తిప్పాలి, సర్కిల్ లాగా తిప్పకూడదు. సరే చేతిలో బోన్ బట్టి తిప్పడం వలన గిన్నె తిరుగుతుందిలేండి. ఇప్పుడు ఇక ట్రైప్యాడ్ పెట్టేశాను తిప్పడం చూపిస్తాం కోసం. అది ఈ రకంగా ఇలాగా చేసి తర్వాత పొయ్యి మీద ఇసుక పెట్టాను. ఇసుక పెట్టి సిమ్లో పెట్టేసి ట్రెడిషనల్ ఓవెన్ అంట మా వర్ణిక అంటుంది. అది పూర్వం అలాగే చేసేవాళ్ళండి. తర్వాత ఇంకా కేక్ పాత్రలు అని చెప్పి కొన్నారు అమ్మాళ్ళు. అది మధ్యలో హోల్ లాగా ఉండి చుట్టూ కొంచెం అడుగు గిన్నెలో కొంచెం ఇసుక పోస్తే ఒక రింగ్ టైపులో వచ్చేది, చాలా టేస్టీగా వచ్చేది. వెన్నతోనే చేసేది అమ్మ ఎప్పుడు కూడా. కేక్ చేసినప్పుడు మా మరదలు కూడా బాగా చేస్తుందండి కేక్. వెన్నతో చేస్తారు కదా, బాగా పొంగి చాలా టేస్టీగా ఉంటుంది. నేను కూడా అలాగే కొంచెం వెన్న ఉంచుకుని మొన్న జత్విక్కి చేశాను కదా, అలా చిన్న కుక్కర్ ఉంది ప్రెస్టేజ్ది, దాంట్లో పోస్తాను ఈ బ్యాటర్. ఆయిల్ రాసేసి చుట్టూతా కుక్కర్ కడిగిన. సరే ఆ కుక్కర్ నేను ఒక బాబుని, ప్రభులు అనే ఒక బాబుని పెంచేవాదాన్ని. ఆయన అప్పుడు ప్రొఫెసర్గా చేస్తారు ఇంజనీరింగ్ కాలేజీలో. పక్కనుంటి రోజు మా ఇంట్లో ఆడుకుంటా ఇక్కడే ఉండేవాడు అనమాట. సండే నాని ఇంటికి వెళ్ళి వచ్చినా మండే మార్నింగ్ దిగగానే మా ఇంటికి వచ్చేవాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు కాదు బైక్ దిగంగానే. ఇక అలా అప్పుడు మేము సిల్వర్ జూబ్లీ చేసుకుంటాడు. అమ్మమ్మ నీకోసం ఒకటి టీ కాసుకునేది, ఆడికి తెలియదు ఇంకా చిన్న పిల్లాడు కదా మాటలు, కుక్కరు ఇలాగని టీ కాసుకునేది తెచ్చాను నేను. నాని అమ్మమ్మ అనుకుంటా అది ఇచ్చాడు. అది అప్పటి నుంచి ఇప్పటికీ అలాగే వాడుతూ ఉంటాను. హ్యాండిల్ పోయింది. సరే ఇప్పుడు కేక్ చేస్తా, వాడు కూడా గుర్తుకొచ్చాడండి. చాలా బాగా వచ్చేసి వండమంటాడు. ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే నా దగ్గర వచ్చేసి అంటాడు. ఐఐటీ అయిపోయింది, ఇప్పుడు ఏం బిజినెస్ చేస్తున్నాడో ఇంకా తెలియదు. మొన్న హ్యాపీ బర్త్డేకి విషయం చెప్పినా ఇంకా కలవలేదు ఇంకా. అది ఈ రకంగా అలాగా గిన్నెతో చేతితో తెస్తున్నాను అనుకున్నారు. చేయి పెడితే మా వంశిక చూస్తే ఊరుకోదు, ఓన్లీ స్పూన్లు గట్లే వాడరు, చేతులు చేయవాకన్నా అంటుంది. అన్నం కూడా ఇలా కలుపుకున్నా అసలు ప్లేట్కి ఇలాగ అనుకున్నా ఒప్పుకోదు, దానికి ఇష్టం ఉండదు అసలు. సరే తను నిద్రపోతుందిగా నేను ఇలాగ లేచేసరికి చేద్దామని చెప్పి పెట్టాను అనమాట. ఇసుక అది వేడెక్కిందండి స్టవ్ మీద. ఇది ఇలా కదిలించినట్టు అని కుక్కర్ని తీసుకెళ్ళి ఇది ఇసుక దాని మీద పెట్టేయటమేనండి. పెట్టేస్తే వితిన్ 10 minutesలోనే అయిపోయిందండి. కొంచెం సెగబెట్టి, కొంచెమే కదా, మీడియం సైజులో పెట్టేస్తే ఒక 10 minutesలో నేను ఉప్మా తినేలోగానే అయిపోయింది.
అది ఈ రకంగా అదిగోండి స్టవ్ పాత బండిలో ఇసుక పోసి పెట్టి దాని మీద ఈ కుక్కర్ని ఇలా పెట్టి పైన మూత పెట్టేశాను. ఆ బ్యాటర్ తీసుకొచ్చి మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి ఓవెన్ ఇవన్నీ ఎందుకులే అని చెప్పి అక్కడే చేశారండి. ఓవెన్స్కి వేసేసరికి చూస్తుందిలే అని బాగా వచ్చింది అమ్మమ్మ బెల్లం వేసినా కూడా అంది. సరే ఆ తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ దెబ్బ రొట్టి ఉప్మా తింటా కూర్చున్నాం అనమాట. కేక్ స్టవ్ మీద పెట్టేసి ఏంటి అమ్మమ్మ వాసన వస్తుంది అంటుంది. బ్రేక్ఫాస్ట్ చేస్తా తను లేసరి పెట్టేసాక చూడలేదు. కేక్ అమ్మ ఉడుకుతుంది అయిపోయింది అనుకుంది. చూద్దాం పదని చెప్పి వెళ్ళి చూసాం. బాగా పూర్తి అయిందండి. ఈరోజు దెబ్బ రొట్టి ఉలవచారండి మా వంశకాకి, నేనేమో ఉప్మా ఉలవచారు. మా వన్నిక అయితే ఉలవచారు అసలు టచ్ చేయదు, పక్కన కూడా కూర్చోదు. జీతు కూడా అలాగే తినండి. అది నేనైతే ఇష్టంగా తింటాను. ఈ మధ్య ఉలవచారు తింటుంటే ఏంటో గొంతు డ్రైగా అయినట్టు అవుతుంది. ఆ వేడిపోయాను. ఈ రోజుకైతే ఇలాగ రెడీ చేశాను. కేక్ కూడా అదిగోండి ఇలాగా బార్లించేసాను అనమాట. ప్లేట్లో బార్లించి మళ్ళీ ఇంకోసారి వేసి తీసాను. చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ బాగుందమ్మమ్మ అంటుంది మంచిగా తిని చూసి. ఈ రోజుకైతే ఇంతేనండి. మరొకసారి అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ అండి. జత్విక్ లేడండి బాయ్ చెప్పడానికి. మా వయసుగా చెప్తుంది బాయ్ అండి. ఓకే అండి.